ముఖ్యమైన పాత్రికేయ పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రధానంగా మీతో మాట్లాడాల్సినటువంటి అంశం ఏమంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మందకృష్ణ మాదిగ కొద్ది కాలంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో మాదిగల మద్దతు తెలుగుదేశం పార్టీ కూటమికి అని చెప్పేసి సపోర్ట్ చేయడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం మందకృష్ణ గారిని, అయ్యా ఎన్నిసార్లు మాదిగల్ని తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోనిస్తావు, అమ్ముకుంటావు, ఎన్నిసార్లు మాదిగలు మోసం చేస్తావు? 1996 నుంచి మొదలైనటువంటి ప్రస్థానం, నీ ప్రయాణం 2004 దాకా నిరాఘాటకం కొనసాగుతుందంటే మాదిగల యొక్క అమాయకత్వాన్ని, మాదిగల యొక్క సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని కష్టాలు, పోరాటాలు, జైళ్ళు మాదిగలకి, డబ్బులు, సంచులు, అభివృద్ధి నీ కుటుంబానికి. ఇదే జరుగుతుంది తప్ప వర్గీకరణ అంశం మాత్రం ఎక్కడేసి గొంగలు ఎక్కడే ఉందనే దానికి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏ రాజకీయ పార్టీ నిన్ను నమ్ముకున్నటువంటి మాదిగ సమాజాన్ని కూడా నమ్మకపోగా ఈరోజు మాదిగలు రాజకీయంగా శూన్యతకు గురయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగు 2 రాష్ట్రాలు కొనసాగుతూ ఉంది. ఇది నిజం కాదా అడుగుతా ఉన్నాం. 96లో వర్గీకరణ చట్టబద్ధ కోసం అని చెప్పి ఆ రోజు ఏమన్నాం, మిత్రులను గెలిపించుకుందాం, శత్రువులు ఓడిద్దాం అని చెప్పేటువంటి మొట్టమొదటి అడుగుల ప్రయాణం మొదలైంది ఆ రోజు. తర్వాత 2099లో, 2004లో, 2009లో, 2014లో, 2019లో ప్రతి ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంఆర్పిఎస్ పేరుతోటి మాదిగ జాతిని నువ్వు హోల్సేల్గా మార్కెట్ చేసి అమ్ముకుంటుంది నిజం కాదని అడుగుతా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, 2014లో ఇదే కూటమికి, చంద్రబాబు నాయుడికి, జనసేనకి, బీజేపీ పార్టీకి నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గెలుపు కోసం నువ్వు సపోర్ట్ చేసావు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, నేను పెద్ద మాదిగని అవుతా, మాదిగల పక్షాన్ని చెప్పేసి అని చెప్పులు కొట్టి డబ్బులు కొట్టి ఆ పెద్ద మనిషి 2014 అధికారంలోకి వచ్చినాక ఏం చేశాడు, మాదిగలు మీటింగ్ పెట్టుకుంటే ఇది ఒక నేరంలాగా స్వయాన నిన్ను నీ నాయకత్వం ఉన్నటువంటి మొత్తాన్ని కురుక్షేత్ర పేరుతోటి జైలు పాలు చేస్తే నిజం కాదా? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 36 సార్లు పైగా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక్కరోజన్నా వర్గీకరణ గురించి ప్రస్తావించాడా? రెండోది, అధికారంలోకి వచ్చినాక కేవలం ఒక మంత్రి పదవి, 2 చైర్మన్లు తప్ప ఇంకా మాదిగలు గుర్తించారా? ఇవన్నీ వదిలిపెట్టి నిన్ను కొట్టి, నిన్ను తిట్టి జైలు పాలిసినటువంటి చంద్రబాబు నాయుడిని నమ్మి ఈరోజు మరోసారి నువ్వు కూటమికి మద్దతు పడిస్తున్నావంటే నీకన్నా సిగ్గు లేకుండా ఉండాలి, లేదంటే చంద్రబాబు కన్నా సిగ్గు లేకుండా ఉండాలి. అదే ఆ రోజు 2014 ఉన్న కూటమే ఈరోజు ఉంది. మరి 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు ఉంటే ఈ 10 సంవత్సరాల పాటు కేంద్ర అధికారులు బీజేపీ ఉంది. మరి బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ అంశం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వంలో ఉషా కమిషన్ రిమోట్ మొత్తం వాడు ఇచ్చి కేంద్రానికి అప్పచెబితే కేంద్రం ఈ విషయంలో ఒక కడుగు వేయకపోగా ఈరోజు వర్గీకరణ అంశాన్ని మరలా తెర మీద తెచ్చి ఎన్నికలప్పుడు మాత్రమే తెర మీద తెస్తూ ఉంటాం, తెచ్చి వర్గీకరణ విషయంలో జగన్ గారు దూరంగా ఉండాలని చెప్పేసి మాదిగలకి, జగన్ గారికి దూరం పెంచినటువంటి ఒక స్ట్రాటజీలో భాగంగానే, కుట్రపూర్తి వ్యవహారంలో భాగంగానే చంద్రబాబు నాయుడు పయనించుకుంటూ ఉంటాం. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చెబుతా ఉన్నాం, ఇది కేంద్రంలో ఉంది, వర్గీకరణ అంశం అనేది కేంద్రంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయిస్తుందో దానికి కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంటే, బీజేపీ మోసం చేస్తూ ఉంటే, బీజేపీ ఏదైతే వాళ్ళ ఎన్నికలు మేనిఫెస్టోలో మాదిగలకు ఓటేస్తే, మాకు బీజేపీకి ఓటేస్తే మాదిగలకి 100 రోజులు వర్గీకరణ చేస్తున్నటువంటి ఆ పార్టీలు పెట్టేసి, అదేవిధంగా పెద్ద మాదిరి అవుతుందని చెప్పేసి మోసం చేసేటువంటి చంద్రబాబులు పెట్టేసి, వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఎన్ని కొట్టినా తిట్టినా ఎన్ని చేసినా సరే మరలా వాళ్ళ సంఖ్యలో దూరి నువ్వు మరోసారి తెలుగుదేశం పార్టీకి, జనసేన, బీజేపీ కూటమికి మద్దస్తున్నావంటే నువ్వు కేవలం మాదిగల యొక్క ప్రజల కంటే వ్యక్తిగత ప్రజల కోసమే తప్ప ఇంకోటి కాదని తెలియజేస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లాలో మాదిగలకి అవకాశం లేకపోతే ఇటీవల ఎమ్మెల్సీ అవకాశం ఉండే పరిస్థితి మనం చూసాం. అక్కడ ఒక సామాన్య మాదిగ యువకుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతామంటే, గతంలో చంద్రబాబు నాయుడు వర్గీకరణ భూమి చూపించి మోసం చేస్తే వర్గీకరణ అంశం కేంద్ర ప్రభుత్వం దృష్ట్యా అది ఇక్కడ పరిష్కారం కాదు కనుక మన కాలు దెబ్బతే కాలుకే ముందేసుకోవాలి, అంతేగా తలకు ముందేసుకోలేం కదా. కేంద్రంలో పరిష్కారం కావచ్చు, కేంద్రంలో పోరాడకుండా, కేంద్రంలో ఉద్యమం చేయకుండా, కేంద్రంలో ఆందోళన చేయకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచకుండా ఏ కాడికి జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ మీద నోరు చెప్పాలంటే ఏం చెప్పాలి, నీకు ఏం మాట్లాడాలి? సమస్య అక్కడది.
అటు చంద్రానికి కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ కొంచెం ఎంతకాలం అయితే ఇప్పుడైతే 35 అంశాలు గుర్తొచ్చినాయి. వాటిలో ఉపయోగపడే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఎవరు ఇచ్చారు 35? మందకృష్ణ మాదిగ. ఏం నేను చూడలేదండి. అతనికి ఏముండదు, ఒకే ఒక అంశం. నిన్న పైకి కనపడే అంశం 35 అనేది పేరుకున్నప్పుడు కూడా ఒకే ఒక అంశం అంటే సూట్ కేసుల అంశం. ఏ ఎలక్షన్లో తమ్ముడు పోలే చెప్పండి. కేవలం ఈ అంశం కోసం నేను ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాను చెప్పను. కేవలం ఒకటి చూపిస్తాడు, వర్గీకరణ బూసి చూపిస్తాడు, మా మాదిరికి గుర్తిపిస్తున్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తానంటాడు. ఇది 96 జరుగుతున్నటువంటి ఒక వరుస క్రమంలో జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ అనమాట. ఇది కొత్త కాదు. అతనే చంద్రబాబు చేస్తాడు, ఎలక్షన్ వచ్చినప్పుడు అతనికి ఉపయోగపడే విధంగా ఒక్కోసారి ప్రత్యక్షంగా సపోర్ట్ చేయమంటాడు, ఒక్కోసారి పరోక్షంగా ఒక పార్టీ పెట్టుకుంటాడు, లేదంటే నోటాకి ఏమంటాడు. ఏదైనా సరే మొత్తం కూడా కథా స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ మొత్తం కృష్ణ అక్కడ చంద్రబాబు దగ్గర వచ్చింది. కేవలం తెర మీద నడుస్తూ ఉంటాడు. అంతేకాదు ఏ అంశాన్ని గతంలో ఎన్నికల్లో సపోర్ట్ ఇచ్చి ఏ అంశం సాధించి చెప్పండి. 2014 సపోర్ట్ ఇచ్చాడు కదా. 2014 సపోర్ట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి. ఏమి ఇచ్చాడు చెప్పండి. ఏం హామీ ఇచ్చాడు, ఎక్కడ నెరవేరు చెప్పండి. లేదు 96లో వర్గీకరణ జరగాలంటే శత్రువులు ఓడిపోవాలి, మిత్రులు గెలవాలని చెప్పి ఆ రోజు 96లోనే పార్లమెంటు బై ఎలక్షన్లో ప్రస్తావన మొదలైంది. చంద్రబాబు మొదట ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానించి ప్రతి ఎలక్షన్లో అదే కదా. ఒకసారి మధ్యలో మాజా పార్టీ పెడతాడు, ఇప్పుడు మాజా సోషలిస్ట్ పార్టీ ఉంది, అదేముంది అర్థం కాదు. మళ్ళీ కేవలం ఏంటంటే వర్గీకరణటువంటి కేంద్రంలో ఒక పరిష్కారం కానటువంటి అంశాన్ని రాష్ట్రాల మీద రుద్ది, రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల మీద రుద్ది, ఇది ఒక సెంటిమెంట్ తయారు చేసి కేవలం దీన్ని సెంటిమెంట్ అటు పెట్టుకొని బిజినెస్ చేస్తాడు మందకృష్ణ మాదిగ. వర్గీకరణ అంశం కేంద్రంలో ఉందండి. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర పార్టీ కట్టుబడి ఉండేది, ప్రభుత్వం కట్టుబడి ఉండదు. ఖచ్చితంగా అది వర్గీకరణ అనేటువంటిది కేంద్ర స్థలం ముడిపడిన అంశం. అది కేంద్ర ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుని ఇప్పుడు వాస్తవానికి వర్గీకరణ సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో 7 బెంచ్ మధ్య వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఈ వాదనలు ఎటుపోయిందో ఎటు వచ్చిందో చెప్పలే పరిస్థితి. మేము అడుగుతా ఉన్నాం మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారు కృష్ణమాధవ్ ఒక ప్రశ్న ఏమని అడుగుతా ఉన్నాం. ఒకవేళ సుప్రీంకోర్టు వర్గీకరణ కాదనుకోండి, మరి మోడీ చేపిస్తాడా? మరి చంద్రబాబు చేపిస్తాడా? చంద్రబాబుకి ఆ సమర్థత ఉందా? అంటే కేవలం ఏంటంటే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి మాదిగల మొత్తాన్ని ఎన్నికల్లో ఉపయోగించుకోవడం కోసం, తాగడ పెట్టడం కోసం ఏదో ఒక బేస్ ఉండటం కోసం వర్గీకరణ తెర మీద తెస్తా ఉంటాడు. మాదిగలకు మాకు న్యాయం చేస్తానని చెప్పి అన్నాడు కాబట్టి అంటాడు. ఇది ప్రతి ఎలక్షన్ జరిగేటువంటి ప్రక్రియ. కేవలం తన స్వార్థం కోసం మాదిగల్ని అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ మాదిగ సమాజం మీద, మాదిగ యొక్క సమాధుల మీద సెలరేరుకుంటాడు మందకృష్ణ మాదిగ.